చల్లగా ఉండమని మంచుకి, వేడిగా ఉండమని నిప్పుకి, అల్లరి చేయమని పిల్లలకి. వేరేగా చెప్పాలా ఏంటండి? హలో అండి, నమస్తే. ఇవాళ మీకు నేను ఒక ఫోటో ఫ్రేమ్ చూపిస్తున్నాను. దీన్ని ఎపాక్సీ ఫోటో ఫ్రేమ్ అంటారు. ఇట్స్ ఎ మెమరబుల్ థింగ్ అనమాట. మన లైఫ్లో జరిగిన అకేషన్కి సంబంధించిన వాటిని ఇట్లా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో నాకు ఇది తెలిసింది, నేను ఫస్ట్ టైం చేశాను. చాలా బాగా వచ్చింది. నేను మీకు ఇది చూపిస్తాను ఎలా చేయాలి, దీని ప్రాసెస్ ఏంటి అని చెప్పి. ఎపాక్సీ ఫోటో ఫ్రేమ్ అండి ఇది. ఓకే, లెట్స్ స్టార్ట్ అండి. ఫస్ట్ మనము ఇప్పుడు ఒక సిలికాన్ మౌల్డ్ తీసుకోవాలి. దాన్ని మనం చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఎలా అంటే ఒక చిన్న ప్లాస్టర్కి తీసుకొని దాంతో క్లీన్ చేసుకోవాలి, లేకపోతే అది ఆ మౌల్డ్ నుంచి డస్ట్ అనేది రాదు. ఇది మనం చేసేది కొంచెం గ్లాసీ లుక్ వస్తుంది కాబట్టి డస్ట్ దాని మీద ఏదైనా ఉంటే కనిపిస్తూ ఉంటుంది. సో క్లీన్ చేసుకున్నామండి. ఇప్పుడు క్లీన్ చేసుకున్నాక నేను ఇప్పుడు 2:1 అట్లా ఒక లిక్విడ్ తీసుకున్నాను. కొంచెమే తీసుకున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి, ఎందుకంటే అది ఫస్ట్ లైట్గా దాని మీద మౌల్డ్ మీద స్ప్రెడ్ చేయాలి. సో లైట్గా తీసుకుని దాని మీద వేస్తున్నాను. చక్కగా తీసుకుని దానికి మొత్తం స్ప్రెడ్ చేయాలండి. నేను ఇది మీకు కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను. నాకు ఇది మొత్తం ఫోటో ఫ్రేమ్ చేయడానికి ఒక 5 days పట్టిందండి. ఇట్లా చేస్తూ ఉండాలి లైట్గా. అది డ్రై అవుతూ ఉండాలి, మళ్ళీ నెక్స్ట్ లేయర్ వేయాలి, డ్రై అవ్వాలి, నెక్స్ట్ లేయర్ వేయాలి, అట్లా చేసుకుంటూ ఉండాలి. చక్కగా నీట్గా అప్లై చేసేసుకుంటూ తర్వాత దాని మీద మనం మన ఫోటో ఇట్లా డ్రై ఫ్లవర్స్ మనకు నచ్చిన డిజైన్లో ఏదైనా పెట్టుకోవచ్చు. నా దగ్గర చిన్న పూసలు, చిన్న చైన్స్ ఉన్నాయి, అవి పెట్టాను. రోజ్ పెటల్స్ కొంచెం డ్రై అయిపోయినవి ఉన్నాయి, అవి కూడా కొంచెం పెట్టాను. నేను పిగ్మెంట్ ఒకటి తీసుకున్నాను, పింక్ కలర్ అండ్ సిల్వర్ కలర్ 2 తీసుకున్నాను. మనకి ఫోటో ఫ్రేమ్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ కలర్స్కి కొంచెం తక్కువ తీసుకుని కలరింగ్ది కొంచెం తక్కువ వేస్తున్నాను అనమాట. దాని మీద కలరింగ్ కొంచెం తగ్గించాను. ఏదో సిల్వర్ కలర్ వేస్తూ కూడా దాన్ని చక్కగా మళ్ళీ ఏమంటారు అరేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అరేంజ్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, కింద ఆ సిలికాన్ మౌల్డ్కి కింద ఫ్లాట్గా ఉండాలి. ఫ్లాట్గా ఉంటేనే మనం చేసేది చక్కగా ఫోటో ఫ్రేమ్ ఎట్లా ఉంటుంది, ఫ్లాట్గా అట్లా చక్కగా వస్తుంది. మనకి చెక్క స్పూన్స్ ఉంటాయి కదండి, ఆ స్పూన్లు యూజ్ చేయడం, లేకపోతే సిలికాన్ స్పూన్స్ ఉంటాయి, అట్లాంటి సిలికాన్ స్పూన్ యూజ్ చేసైనా దాన్ని చేయాలి. లేకపోతే చేతికి అంటనివ్వకూడదు ఇది ఎక్కువ. అట్లానే మనకి ముక్కుకు కూడా మాస్క్ వేసుకోవాల్సి ఉంటుంది. ముక్కుకు కూడా మాస్క్ వేసుకొని చేయాలి. లైట్ స్మెల్ వస్తుంది. ఇదంత డేంజర్ అని కాదు, కానీ కొంచెం సేఫ్ సైడ్కి ఉండడానికి అట్లా యూజ్ చేస్తారు. ప్రస్తుతానికి నాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు, నాకు వాళ్ళతో ఇదంతా చేయాలంటే చాలా కష్టం అనిపించింది. చూడ్డానికి చాలా ఈజీగా ఉంది కానండి, చేస్తుంటే మాత్రం చాలా టఫ్ అనిపించింది కొద్దిగా. ఇంకా అట్లా చేస్తున్నాను. పిల్లలు వచ్చి ఏదైనా కదుపుతా మళ్ళీ నేను స్టార్ట్ చేయడం అలా చేసుకుంటూ వచ్చాను. సో ఇదిగో అండి, ఇట్లా నేను ఫైనలీ ఈ లుక్ ఇచ్చాను. దగ్గర ఒక 6 hours తర్వాత ఇదిగోండి ఫైనల్లీ ఇదిగో ఇట్లా వచ్చింది. ఇది దీని మీద ఇప్పుడు నేను స్టిక్కరింగ్ చేస్తున్నాను. అట్లనే చుట్టూతానేమో లైటింగ్ పెట్టాను. స్టిక్కరింగ్ అయిపోతుందండి. తర్వాత ఏమో అక్కడ దారం కనిపిస్తుంది కదా, అదేమో పెళ్ళి సూత్రానికి కడతారు కదా, అది అట్లా దాచుకున్నాను నేను. అది అట్లా ఉండిపోయింది. సో నాకు ఇప్పుడు యూజ్ అవుతుంది అనమాట. అది పెట్టిన తర్వాత అది కూడా డేట్ ఫిక్స్ చేశాను. చుట్టూతా లైటింగ్ ఇవన్నీ గట్టిగా లోపలికి పెట్టాలన్నమాట. లోపలికి పెట్టేపటికి మనకు టైం పడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎపాక్సీ రెసిన్ మళ్ళీ ఇంకోసారి ఇంకో లేయర్ వేసాను. దాన్ని సెట్ చేసుకుంటూ ఉండాల్సిందే అండి. ఎప్పటికప్పుడు దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి కొంచెం. ఇగో ఫైనల్లీ మనకి రెడీ అయిపోయిందండి. లెట్స్ సీ ఇట్. వావ్, అది చూసారా, టచ్ చేస్తున్నా కానీ అది ఏం అవ్వట్లేదు. సో ఇట్స్ రెడీ. లెట్స్ ఓపెన్ దిస్ ఫ్రమ్ ద మౌల్డ్. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. ఇట్ ఈస్ nice. I think yes, it's nice and beautiful. It's my memory. It's a beautiful memory. So nice. లుక్ ఎట్ వన్. దగ్గర నుంచి చూపిస్తున్నాను అది ఎట్లా ఉంది అని. ఒక మంచి గ్లాస్ ఎలా ఉంటుందో అట్లా ఆ లుక్ వచ్చింది మనకి. లైట్ ఆఫ్ చేద్దాం.
ఎస్, ఇప్పుడు దీనికి నేను డ్రిల్ చేస్తున్నాను. ఈ డ్రిల్ చేస్తే ఎందుకంటే మనకి హ్యాంగింగ్ లాగా పెడుతున్నాను నేను. హ్యాంగింగ్ లాగా దీనికి డ్రిల్ చేశాను. దీనికి ఇప్పుడు చైన్ పెట్టి హ్యాంగ్ చేస్తాను. చైన్ రెడీ అయిపోయిందండి, పెట్టేశాను, హ్యాంగ్ చేశానండి ఫైనల్లీ. మా హస్బెండ్కి అయితే కనుక చాలా చాలా నచ్చేసింది. ఆయనకి కూడా ఈ ఐడియా బాగుందని చెప్పేసి అన్నారు. సో మీలో ఎవరికైనా కూడా ఈ ఐడియా బాగుంది అంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. దిస్ ఈస్ కాల్ వరమాల ఫోటో ఫ్రేమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.